ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేటప్పటికి కృష్ణాష్టమి వ్లాగ్ అనమాట. సో ఇక్కడ చెప్పన్ భోగు టెంపుల్ డెకర్ అయితే చాలా సూపర్గా ఉండే, అండ్ అలాగే మన డెకరేషన్ కూడా చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే ముగ్గు అనమాట. ముగ్గు దగ్గర ఏంటంటే తులసి కొట్టు దగ్గర ఇలా శంఖము చక్రము అలా వేశాను, అండ్ కృష్ణుడు వస్తున్నట్టుగా పాదాలు అయితే వేసాను అనమాట. ఇది కూడా అచ్చులు ఉంటాయి కదా, వాటితోటే వేసాను. అండ్ పూజ అయితే చేశాను. ప్రసాదాలు ఒక 5-6 ఇంట్లో చేశాను, మిగతావన్నీ తెప్పించి చెప్పన్ భోగు అయితే పెట్టాను. ఇలా అయితే మంచిగా కృష్ణుడిని ఇంకా అక్కడ అమ్మవార్లని దేవతలందరినీ అలా మంచిగా ఫ్లవర్స్ తోటి అయితే మంచిగా డెకరేట్ చేశాను. అండ్ ఇది వచ్చేటప్పటికి దశావతారం సెట్ ఆల్రెడీ మనం బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా. సో ఇంక ఇవాళ మంచి రోజు కదా అని చెప్పి అలా అయితే పెట్టానండి. దశావతారం సెట్ అయితే మంచిగా పెట్టి ఇంకా కృష్ణుడిని మిడిల్లో పెట్టి ఇంకా ప్రసాదం అటుకులు ఇష్టం కదా కృష్ణుడికి, సో అలా అని పెట్టేసి మంచిగా పూజ అయితే కంప్లీట్ చేశాను. అండ్ ప్రసాదాలు వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒకటి పులిహోర, పరమన్నం, పెరుగన్నం అండ్ హల్వా అండ్ కొంచెం దాల్, ఈవెన్ రైస్ కూడా పెట్టొచ్చు, కాకపోతే నేను రైస్ మొత్తం దాంట్లోకే వేసేసాను అనమాట. సో ఇవి 5 అయితే ఫస్ట్ నైవేద్యం ఎక్కిచ్చేసి ఆరతి ఇచ్చేసి మంచిగా కొబ్బరికాయ కొట్టేసి కృష్ణుడిని అయితే మంచిగా మొక్కుకున్నాను. నాకైతే ఈ ఫ్లవర్స్ తోటి దేవుడు అంతా ఇట్లా మంచి కలకలలాడుతున్నట్టుగా అయితే అనిపించింది. అంటే ఫెస్టివల్ వైబ్స్ కదా, భలే ఉంటాయి. కలర్స్ ఫ్లవర్స్ పెట్టుకొని మనం డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇలా నైవేద్యం అన్నీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ చెప్పన్ భోగ్ అనమాట. సో దిస్ ఈజ్ మై చెప్పన్ భోగ్ ప్లేట్ అనమాట. సో దీంట్లో ఆల్మోస్ట్ అంటే చెప్పన్ భోగ్ అంటే 56 కదా, సో 56 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో చూడండి, అటుకులు, మిశ్రీ, పల్లీ లడ్డు, ముర్మురా లడ్డు, తిల్ లడ్డు, ఇవి వాటర్ మిలన్ సీడ్స్, పిస్తా, శనగలు, పల్లీలు, బెబ్బర్లు, సమోసా, గ్రీన్ బఠానీ, బ్రౌన్ బఠానీ, పెసర్లు, గ్రీన్ బఠానీ, దిస్ ఇస్ కాజు, కిస్మిస్, వాల్నట్స్, బాదాము, మెలన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, మిశ్రీ అండ్ దూద్ పేడ, కాలా చనా, అటుకులు. సో నెక్స్ట్ రౌండ్లో దిస్ ఇస్ సోన్ పాపిడి, మురుకులు, ఆపిల్, బెంగాలీ స్వీట్, రబడి, రస్మలాయ్, సమోసా, ఇవి ముర్మురాలు, పాప్కార్న్, కివీ ఫ్రూట్, సోంపు, మఖానా, కార్న్, బిస్కెట్స్, బెల్లం, బనానా, కొబ్బరి. నెక్స్ట్లో ఇది వచ్చేటప్పటికి రసగుల్లా, గులాబ్ జామున్, ఇది బాసుంది, ఆరెంజ్, మోతీచూర్ లడ్డు, పెసరపప్పు, పాలు, పెరుగు, ఇది బాదుషా అంటే స్వీట్ పూరి ఉంటుంది కదా, సో అదనమాట. అండ్ దిస్ ఇస్ దాల్ మోట్. ఇది వచ్చేటప్పటికి పరమన్నం ఇంట్లో చేసింది, కర్డ్, పులిహోర, పెరుగన్నం, హల్వా, పప్పు. సో దిస్ ఈజ్ మై చెప్పన్ భోగ్ ప్లేట్ అనమాట. కృష్ణుడికి అయితే ఇవాళ ఇలా అయితే పెట్టాము. ఇంట్లో చేసినావు కదా, కొన్ని బయట నుంచి కూడా తెప్పించాను, అలాగే ఫ్రూట్స్ కూడా అయితే పెట్టాను. అండ్ అవన్నీ పెట్టేసినాక ఇక్కడ కూడా కృష్ణుడికి మంచి బొట్టు పెట్టి అలంకరణ వేసి, అంటే కాటన్తో చేసాం కదా అదొకటి, పూలదండ ఒకటి అయితే వేసాను. అండ్ మాఖన్ మిశ్రీ అయితే మెయిన్ కదా, సో నేను ఇది తెప్పించానండి, బయట నుంచి తెప్పించే పెట్టాను. సో అలా అయితే మంచి డెకరేట్ చేశాను. అండ్ ఇది ఊదు వేసేది ఏంటంటే రీసెంట్గా అమెజాన్లో నుంచి తీసుకున్నాను, సో ఇవ్వాలి అనమాట. ఫస్ట్ అయితే కృష్ణుడి దగ్గరే పెట్టాను, అంటే అలా మంచిగా పొగలు వస్తుంటే బాగుంటుంది కదా అని చెప్పి పెట్టాను. అండ్ ఇది జూలా అయితే నేను జెప్టోలో తీసుకున్నాను, ఒక బాగుంది. సో ఇంకా అప్పటికప్పుడు అని చెప్పి అలా తెప్పించాను. ఇంకా అలా కృష్ణుడికి మంచిగా ఆ డ్రెస్ అయితే వేసాము. ఆ కృష్ణుడు ఏంటి అంటే మధుర వెళ్ళినప్పుడు తీసుకొచ్చామండి, బాలగోపాల్ అంటారు కదా, సో అలా తీసుకొచ్చాను. అండ్ అలా డెకరేట్ చేశాను. అండ్ ఇంకా సింపుల్గా చేశాను, ఎక్కువ డెకరేషన్ ఏం పెట్టుకోలేదు, జస్ట్ టేబుల్ ఉంటుంది కదా, సో దానిపైన కృష్ణుడు అండ్ ఇలా చెప్పన్ భోగ్ అయితే పెట్టామన్నమాట. సో హ్యాపీ. లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను అండ్ ఈ ఇయర్ కూడా చేశాను. అండ్ ఇది ఉర్లీ డెకర్ అండి, మంచిగా ఫ్లవర్స్ తోటి అయితే చేసేసి ఇంకా అది కొంచెం ఇలా ఎత్తుపైన ఉంటే బాగుంటుంది కదా అని ఎలిఫెంట్ స్టాండ్ ఉంటే దానిపైన వేశాను. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది కదా, సో ఆ రోజు అయితే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. సో నేను ఆ రోజు వెళ్ళలేదు, కానీ ముందు రోజు అయితే వెళ్ళాను. ఇంకా డెకరేషన్స్ అవన్నీ చేస్తున్నారు. ఎప్పుడు వెళ్ళినా ఈ టెంపుల్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది.
సో ఇంకా ముందు రోజు అయితే వెళ్ళాను అండ్ ఇక్కడ ఇలా డెకరేట్ చేశారు. ఇక్కడ బలరాముడు కృష్ణుడు, నెక్స్ట్ ఏమో రాధాకృష్ణులు ఉంటారు అండ్ అక్కడ సైడ్ ఇంకొకటి ఉంటుంది, అక్కడేమో జగన్నాథ్లో ఉంటాడు కదా, సో అలా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ లోపల మేము వెళ్ళిన టైంకి గీతా ఉపదేశం లైక్ గీత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా, సో అలా చేస్తుండే, దగ్గర వరకు వెళ్ళే ఆప్షన్ లేకుండే అనమాట. సో నేను ఇంక ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని ఒక 10 నిమిషాలు అలా గీత అని చెప్తుంటే అది వినేసి వచ్చాను. అండ్ ఇంకా నెక్స్ట్ డే డెకరేషన్స్ అయితే ఇంకా చాలా బాగుండే అంట, నాకు కుదరలేదు కానీ లేకపోతే చాలా అంటే చూస్తున్నారు కదా డెకరేషన్స్ అవి ఉంటుంది అండ్ రష్ కూడా చాలా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాను అండ్ ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా జగన్నాథుడు, బలరాముడు అండ్ మిడిల్లో సుభద్ర, అంటే జగన్నాథ్ టెంపుల్లో ఎలా ఉంటుంది సో ఇక్కడ అలా ఉంటుంది. సో ఇవి 3 అయితే ఇస్కాన్ టెంపుల్లో ఉంటాయండి జనరల్గా అయితే. సో ఇంకా నేను వెళ్ళే టైంకి అయితే ఇక్కడ ఫుల్ డెకరేషన్స్ అవన్నీ చేస్తుండే అనమాట, చాలా పెద్ద ఎత్తున వేస్తుండే. అండ్ ఈవెన్ బయట కూడా మనకి దశావతారం కానీ లేకపోతే కృష్ణుడివి పుట్టినవన్నీ అవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. సో డెకరేషన్స్ అయితే చాలా బాగా చేస్తుండే నేను వెళ్ళినప్పుడైతే. ఆ నెక్స్ట్ డే రోజు ఇంకా ఈ టెంపుల్ వెళ్ళలేదు కానీ ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళాను. అండ్ ఈ టెంపుల్ కూడా నార్మల్ టైంలో కూడా వెళ్ళి కూర్చుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. సో ఇక్కడ మన బయట అయితే ఇలా కృష్ణుడివి దశావతారాలు ఉంటాయి కదా, సో ఇలా అయితే ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ కాకుండా వేరే ఎంట్రన్స్ నుంచి అయితే పంపిస్తారు జనరల్గా. అండ్ చూస్తున్నారు కదా ఇది ఎంత ప్రిపరేషన్ అనమాట, సో ఇలా అంతా ప్రిపరేషన్ చేసి అలా పెట్టారు. అండ్ నెక్స్ట్ ఆ రోజుకైతే ప్రసాదాలు చూపించాను కదా అండి, సో పప్పు అయితే చేశాను అనమాట. పప్పు ఇది వచ్చేటప్పటికి పరమన్నం అయితే చేశాను, మంచిగా ఓవర్లోడెడ్ విత్ డ్రై ఫ్రూట్స్. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. అండ్ కర్డ్ రైస్ కూడా చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చింది. అంటే జనరల్గా మనం టేస్ట్ చూడం కదా, అయినా కూడా సూపర్ వచ్చింది. అన్నిటికన్నా బెస్ట్ అంటే పులిహోర అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ పడినందుకేమో టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అయింది. అండ్ హల్వా, సో ఇంకా అలాగే కొంచెం చారు అయితే చేశాను, చారు అండ్ అలాగే కొంచెం దొండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట. సో ఇవి ఫస్ట్ కర్రీస్ చేసేసిన తర్వాత ప్రసాదాలు ఇవి కూడా చేసాము. సో ఇంకా ఇలా అనమాట మొత్తం నా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా ప్రసాదాలతో ఓవర్లోడ్ అయిపోయింది, ఫుల్గా తిన్నాము. అండ్ ఇంకా తర్వాత ప్రసాదాలు తిన్న తర్వాత అయితే ఇది కృష్ణాష్టమి రోజు ఇక్కడ శ్యామ్ మందిర్ ఉంటుంది కాచిగూడ దగ్గర, సో ఇదైతే చాలా బాగుంటుంది. సో అలా అని చెప్పి రెడీ చేసి అప్పుడు క్యూట్గా అనిపిస్తున్నారు అలా చూస్తుంటే. అంటే ఇది ఎక్కువ రష్ ఉండదు అని ఇంటెన్షన్లో వెళ్ళాను, కాకపోతే ఇక్కడ కూడా మాకు ఒక గంట సేపు పట్టిందండి దర్శనానికి, కానీ ఆ వర్త్ అనిపించింది ఆ గంట సేపు. సో చూస్తున్నారు కదా డెకరేషన్ అయితే సూపర్గా ఉంది. అంటే మొత్తం ఆ హాల్ ఉంటుంది పెద్దది, ఆ హాల్ మొత్తం ఇలా చెట్లన్నీ పెట్టారు. మిడిల్లోనేమో వసుదేవుడు ఇలా కృష్ణుడిని తలపై తీసుకొని వెళ్తాడు కదా, అలా వర్షం పడుతుంటే వెళ్తున్నట్టు పైన క్లౌడ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్ పెట్టారనమాట. సో అవి ఇట్లా క్లౌడ్స్ మనం లైటనింగ్ వస్తే ఎలా వస్తుంది సో అలా అయితే వస్తుండే అక్కడ వాయిస్. అండ్ అలా కృష్ణుడి తీసుకొని ఇలా యమునా నది క్రాస్ చేసి గోకుల్ వెళ్తాడు కదా, సో ఆ సీన్ ఇక్కడైతే ఉంది, చాలా సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ చెట్లు పెట్టారు కదా, అవన్నీ రియల్ చెట్లు పెట్టారు అనమాట. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుండే. నుంచే తీయాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ ఫస్ట్ నుంచి నిల్చొనియట్లేదు అట్లా అని చెప్పి. అండ్ ఇక్కడ ఏంటంటే చిటికన వేలిపైన గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు కదా కృష్ణుడు, సో అది కూడా ఉందన్నమాట. అండ్ ఇదైతే చూస్తున్నా కదా కృష్ణుడిని ఇలా మంచి ఉయ్యాలలో డెకరేట్ చేసి అయితే పెట్టారు, చాలా బ్యూటిఫుల్ ఉందండి. అండ్ ఫుల్ డెకరేషన్స్ లైటింగ్స్ తోటి అండ్ కృష్ణుడిని చూస్తున్నారు కదా, సో ఇలా అయితే డెకరేట్ చేశారు. ఇది కృష్ణాష్టమి రోజు అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక మాకన్ మిస్ట్రీ అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టమైంది కదా, సో అది తినేసి అయితే ఇంటికి వచ్చాము. దట్స్ అవర్ కృష్ణాష్టమి వ్లాగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టిల్ దెన్ టేక్ కేర్ అండి. బాయ్.